మహాగణాధిపతి నమ శ్రీ గురుదేవ దత్త. మన జీవితంలో చంద్రగ్రహ సంబంధించిన దోషాలు మనకుంటే ఏ స్తోత్రం ద్వారా పోగొట్టుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. శివకవచము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైకకర్తే సకల లోకైక భర్తే సకల లోకైక సంవర్తే అని ఉంటుంది. ఈ శివకవచము చాలా పనిచేస్తుంది. మన శరీరం మీద మనశ్శాంతిని కలుగజేస్తుంది. చంద్రునికి అధిష్టాన దేవత పరమశివుడు అని తెలుసుకుందాము. లలితాదేవి యొక్క సహస్రనామ స్తోత్రం కూడా పౌర్ణమి వేళలో వెండి గిన్నెలో పాలు పోసి ఆ చంద్రుల్లో లలిత త్రిపుర సుందరిని ధ్యానిస్తూ చేయడం కూడా ఒక పద్ధతి ఉంటుంది. లేడీస్కి చంద్రునికి చాలా దగ్గర అనుబంధం ఉంటుంది. వాళ్ళ యొక్క రజస్వల ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసేది కూడా చంద్ర అనుగ్రహంతోని. లేడీస్ అపస్మకంగా కోపమస్తులు అవుతారు. వాళ్ళకు కోపం ఇమ్మీడియట్గా ఆలోచించకుండా వస్తుంది. అది చంద్రగ్రహ దోషం వల్ల ఇలా కలుగుతుంది. మానసిక వేదన ఉంటుంది. అందుకనే లేడీస్ ఎక్కడైనా కూడా దయ్యాలు పిశాచాలు అవుతారు, కానీ జెంట్స్ అయ్యింది ఎక్కడ కూడా లేదంటే మనోవేదన పడతారు. మనోవేదన పడడం వల్ల ఆత్మశాంతి కలగదు. అప్పుడే వాళ్ళు ప్రేతాత్మలు అవుతారు. ఈ చంద్రగ్రహం యొక్క సాధన చేయడం వల్ల నిర్మలమైన మనసు కలుగుతుంది. ముత్యాలు ధరించడం వల్ల, ముత్యాల హారం ధరించడం వల్ల వాళ్ళకు మంచి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇలా ఎవ్రీ పౌర్ణమికి మనము సాధన చేస్తే, ఈవినింగ్ చంద్రుడిని చూసుకుంటూ కూడా మనం సాధన చేస్తే ఈ స్తోత్రాలు మనకు మంచి రిజల్ట్ వస్తుంది. రామరక్ష స్తోత్రం కూడా మనకు చంద్రగ్రహ దోషాన్ని నిర్మూలించడంలో దిట్టాన్ని మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక స్తోత్రాన్ని గట్టిగా పట్టుకోవాలి, అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ మనం పాటించాము, ఇది గుర్తుపెట్టుకోవాలి.